అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామంలోని ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. లక్కవరం గ్రామానికి చెందిన సిరిగినేడి దుర్గాప్రసాద్ తన ద్విచక్ర వాహనాన్ని దిండి చించినాడ వశిష్ఠ వారధిపై నిలిపి తన సెల్ ఫోన్, చెప్పులు, కొన్ని నంబర్లతో రాసి ఉన్న కాగితాన్ని అక్కడే వదిలేసి ఉంచడాన్ని స్థానికులు గుర్తించారు. దుర్గాప్రసాద్ చెప్పులతో పాటు తన కుమారుడు మోహిత్, కుమార్తె జాహ్నవీలకు చెందిన చెప్పులు కూడా అక్కడే ఉండటంతో ఆ ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఉండొచ్చని భావించి కాగితంలో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పడంతో కుటుంబ సభ్యులు చేరుకుని గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. వారు వారధిపై నుంచి నదిలోకి దూకినట్లు ఎవరూ చూడకపోవడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా వాళ్ళు అందులో ఆ వారధిపై నుంచి దూకారా లేదో కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. భయాందోళన కలుగుతోంది. దుర్గాప్రసాద్ తన భార్య నాగవేణి పిల్లలతో కలిసి వారం రోజులుగా విశ్వేశ్వరాయపురంలోని మామ పెద్దకాపు ఇంట్లో ఉంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ చేయించాలని చెప్పి ఇంట్లో నుంచి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ సురేష్ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ద్విచక్ర వాహనం ఉన్న వశిష్ఠ వారధిపై గాలించామన్నారు. కానీ ఇంకా కూడా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు కనిపించకపోవడంతో ఆందోళన రెట్టింపైన పరిస్థితుంది. మళ్ళీ వారధి దగ్గర వెహికల్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇవన్నీ కనపడేసరికి ఆందోళన కనిపిస్తోంది. వాళ్ళు నిజంగా ఏమైనా పైనుంచి దూకేశారా, తండ్రి తన ఇద్దరు పిల్లలతో దూకేశాడా, ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితుంది. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏం జరిగి ఉంటుందన్నది. అలాగే ఆ కాగితంలో ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా, గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో జరిగినటువంటి ఈ డిస్కషన్స్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో సమాచారం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు రోదన అంతా ఇంత కాదు. ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎందుకు ఈ విధంగా జరిగిందో ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ వారి దగ్గర వెహికల్, చెప్పులు చూసిన తర్వాత గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. లేనిపోని అఘాయిత్యం ఏమైనా చేసుకున్నాడా, పిల్లలతో సహా ఈ విధంగా ఏమైనా జరిగిందని చెప్పి ఆందోళన రెట్టింపోతోంది. పోలీసులు మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పట్లేదు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, పూర్తి స్థాయిలో సమాచారం వచ్చాక మీకు చెప్తామని కూడా కుటుంబ సభ్యులతో చెప్పిన పరిస్థితి. 6 గంటలకి వాళ్ళ అబ్బాయి 14 సంవత్సరాలు, అమ్మాయి ఏమో 8 సంవత్సరాలు. వీళ్ళని ఆధార్ లింక్ చేయడానికి రాజోలు తీసుకెళ్తానని ఇంటికాడ చెప్పి 6 గంటలకి పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకుని బయలుదేరటం జరిగింది. రాజోలు తీసుకెళ్ళిన తర్వాత మాకు 6:45 ఆ ప్రాంతంలో చించినాడు బ్రిడ్జి దగ్గర నుంచి పెట్రోలియం పోలీసు వారు ఇంకా 4 నెంబర్లు వేసి పెట్టి మోటార్ సైకిలు, చెప్పులు, పర్సు ఇవన్నీ ఒకరక్కడ పెట్టి ఉన్నాయి ఏంటని చెప్పి ఫోన్ చేసేటప్పటికి మేము మా గ్రామస్తులు, లక్కవరం గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి గోదావరిలో దూకుంటారా లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళి ఉంటారా అని చెప్పి మేము తర్జన భర్జన అవుతున్నాము. ఆ విధంగా యలమంచిలి పోలీసు స్టేషన్ వారికి ఫిర్యాదు చేసినాము. వాళ్ళ మల్కీపురం పోలీస్ స్టేషన్ వారికి కూడా ఫిర్యాదు చేయమన్నారు. ఫిర్యాదు చేసినాము. పోలీసు వారిని సేకరించి మాకు మా సిరిగినేడి దుర్గాప్రసాద్ ఆచూకీ, పిల్లలు అబ్బాయి అమ్మాయి ఆచూకీ మాకు నెతికించి మాకు కొంత సహాయ సహకారాలు అందించి అన్ని రకాలుగా గవర్నమెంట్ సహకారం చేయాలి, పోలీసు వారు సహకారం చేయాలి, మీడియా వారు సహకారం చేయాలి.